బ్రేకింగ్ న్యూస్ లగచర్ల అంశంపై అసెంబ్లీ దద్దరిల్లింది. లగచర్ల ఘటనలో రైతులపై కేసులు నమోదు చేసి జైలుకు పంపడంపై చర్చకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టుపట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభను అడ్డుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్షల్స్ ఎక్కడున్నారో సభ్యుల దగ్గరికి వెళ్ళి ఆ ప్లే కార్డ్స్ తీసుకొని రండి. నా దగ్గరికి మార్షల్స్ ఎక్కడున్నారో మార్షల్స్ ఎవరున్నా కూడా సభ్యుల దగ్గరికి వెళ్ళి ప్లే కార్డ్స్ తీసుకొని రండి. సభ మర్యాదలను కాపాడవలసిన సభ్యులు ఈ విధంగా సభ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా చేస్తున్నారు. మీరు ప్లే కార్డ్స్ ఇవ్వండి. హరీష్ రావు గారు ప్లే కార్డ్స్ ఇవ్వండి. హరీష్ రావు గారు మీకు మాట్లాడే అవకాశం హరీష్ రావు గారు మీకు మాట్లాడే అవకాశం ఇస్తా అని చెప్పినా నేను. ప్లే కార్డ్స్ హ్యాండ్ ఓవర్ చేసేసేయండి. సభ్యులు మీ స్థానాలలో మీరు కూర్చోండి. అవకాశం ఇస్తా నేను. The house is urgent. మార్షల్స్ ఎక్కడున్నారో సభ్యుల దగ్గరికి వెళ్ళి ఆ ప్లే కార్డ్స్ తీసుకొని రండి. నా దగ్గరికి మార్షల్స్ ఎక్కడున్నారో మార్షల్స్ ఎవరున్నా కూడా సభ్యుల దగ్గరికి వెళ్ళి ప్లే కార్డ్స్ తీసుకొని రండి. సభ మర్యాదలను కాపాడవలసిన సభ్యులు ఈ విధంగా సభ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా చేస్తున్నారు. మీరు ప్లే కార్డ్స్ ఇవ్వండి. హరీష్ రావు గారు Honorable Speaker sir, చాలా సందర్భాల్లో లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా మరి బాధ్యతలు నిర్వహించిన హరీష్ రావు గారికి, ప్రశాంత్ రెడ్డి గారికి ఈ రూల్స్ ప్రొసీజర్కి సంబంధించి అన్ని తెలిసినప్పటికీ ప్రతిరోజు కూడా శాసనసభ నుంచి బులెటిన్ ఇష్యూ చేస్తారు అధ్యక్ష. ఈ బులెటిన్ ప్రకారం ఈరోజు ఏముంది అధ్యక్ష? మెంబర్స్ షెల్ నాట్ షౌట్ స్లోగన్స్, డిస్ట్రిబ్యూట్ పాంప్లెట్స్, లీఫ్లెట్స్ and any other literature material in the printings in the house. సార్ ఈరోజు వారు డిస్ప్లే చేయడం, అనేక సందర్భాల్లో వారు సభకు సంబంధించిన సాంప్రదాయాలని గౌరవించకపోవడం, గౌరవ శాసన సభాపతి గారు ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టడం అనేది సరికాదు అధ్యక్ష. మేము ఈరోజు చెప్తా ఉన్నాం, వారికి స్పష్టంగా చెప్తా ఉన్నాం, వారు రేజ్ చేసే ప్రతి అంశం విషయంలో ప్రభుత్వం ఖచ్చితంగా జవాబు చెప్తుంది. మీరు ఈరోజు జరిగిన బీఎస్సీ సమావేశాల్లో వారి అభిప్రాయాలను తీసుకున్నారు. అభిప్రాయాలను తీసుకొని మీరు వారికి కేటాయింపు చేసిన రోజు సబ్జెక్ట్ పరంగా తప్పకుండా ప్రభుత్వం ముందుకొచ్చి సమాధానం చెప్తుంది. మాకు బాధ్యత ఉంది, ప్రజల పక్షాన బాధ్యత ఉంది, ప్రభుత్వ పరంగా మాకు బాధ్యత ఉంది. కేవలం సభా సమయం వృధా చేయడానికి, అడ్డు తగలడానికి ఈరోజు సభ నడవద్దని ఆలోచన చేస్తూ ఈరోజు వారిని కోరుతా ఉన్నాను, గౌరవ సభ్యులను కూడా, ఇది సరైన సాంప్రదాయం కాదు. దయచేసి మీరు తీసుకొచ్చిన పాంప్లెట్స్ కానీ లీఫ్లెట్స్ వెంటనే మీ ద్వారా మరి లెజిస్లేచర్ సెక్రటరియట్కి సంబంధించిన సిబ్బందిని పంపి వాటిని విత్డ్రా చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. ఇక లగచర్ల ఘటనపై చర్చకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలియజేశారు. దానివల్ల తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మళ్లీ వాయిదా పడ్డాయి. ఈ తీరుపై మంత్రి శ్రీధర్ బాబు సీరియస్ అయ్యారు. రూల్స్ ప్రొసీజర్కి సంబంధించి హానరబుల్ స్పీకర్ సార్, చాలా సందర్భాల్లో లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా మరి
బాధ్యతలు నిర్వహించిన హరీష్ రావు గారికి, ప్రశాంత్ రెడ్డి గారికి ఈ రూల్స్ ప్రొసీజర్కి సంబంధించి అన్నీ తెలిసినప్పటికీ ప్రతిరోజు కూడా శాసనసభనిచ్చి బులెటిన్ ఇష్యూ చేస్తారు అధ్యక్ష. ఈ బులెటిన్ ప్రకారం ఈరోజు ఏముంది అధ్యక్ష? మెంబర్స్ షెల్ నాట్ షౌట్ స్లోగన్స్, డిస్ట్రిబ్యూట్ pamphlets, leaflets and any other literature material in the buildings in the house. సార్ ఈరోజు వారు డిస్ప్లే చేయడం, అనేక సందర్భాల్లో వారు సభకు సంబంధించిన సాంప్రదాయాలని గౌరవించకపోవడం, గౌరవ శాసన సభాపతి గారు ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టడం అనేది సరికాదు అధ్యక్ష. మేము ఈరోజు చెప్తా ఉన్నాం, వారికి స్పష్టంగా చెప్తా ఉన్నాం, వారు రేజ్ చేసే ప్రతి అంశం విషయంలో ప్రభుత్వం ఖచ్చితంగా జవాబు చెప్తుంది. మీరు ఈరోజు జరిగిన BSc సమావేశాల్లో వారి అభిప్రాయాలను తీసుకున్నారు. అభిప్రాయాలను తీసుకొని మీరు వారికి కేటాయింపు చేసిన రోజు సబ్జెక్టు పరంగా తప్పకుండా ప్రభుత్వం ముందుకొచ్చి సమాధానం చెప్తుంది. మాకు బాధ్యత ఉంది, ప్రజల పక్షాన బాధ్యత ఉంది, ప్రభుత్వ పరంగా మాకు బాధ్యత ఉంది. కేవలం సభా సమయం వృధా చేయడానికి, అడ్డు తగలడానికి ఈరోజు సభ నడవద్దని ఆలోచన చేస్తూ ఈరోజు వారిని కోరుతా ఉన్నాను, గౌరవ సభ్యులను కూడా, ఇది సరి అయిన సాంప్రదాయం కాదు. దయచేసి మీరు తీసుకొచ్చిన పాంప్లెట్స్ కానీ లీఫ్లెట్స్ వెంటనే మీ ద్వారా మరి లెజిస్లేచర్ సెక్రటరియట్కి సంబంధించిన సిబ్బందిని పంపి వాటిని విత్డ్రా చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. అధ్యక్ష, వాళ్ళు గడచిన 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ఆదాయం పెంచాలి, ఉద్యోగాలు కల్పించాలి, ఉపాధి కల్పించాలన్నటువంటి కనీస విజ్ఞత లేకుండా అవగాహన చేస్తూ ఉంటే వాళ్ళు 10 సంవత్సరాలు చేయని పనిని ఈరోజు రాష్ట్రంలో టూరిజం పాలసీ తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగాలు కల్పిస్తూ రాష్ట్ర ఆదాయం పెంచాలని ఇలా స్టాండేషన్ పెడతా ఉంటే వీళ్ళేదో గొప్పగా చేసిన మాట్లాడుతున్నారు. వాళ్లకు ఏ అంశం పైన కూడా మాట్లాడే నైతిక అర్హత లేదధ్యక్ష. వందలాది మంది బిడ్డలు ప్రాణాలు చేసిండు. ఏం చేసిండు మీరు? దయచేసి మీకోసం కాదు, మా కోసం కాదు, దయచేసి మీకోసం కాదు, మా కోసం కాదు, యావత్ రాష్ట్ర నిరుద్యోగ యువత కోసం, ఉద్యోగాల కల్పన కోసం, ఉపాధి అవకాశాల కల్పన కోసం మీరందరూ కూడా సహకరించాలా. మీరు చేయలేని పని మేము చేస్తూ ఉంటే మీకేమైనా కోపం ఉంటే మమ్మల్ని తిట్టండి, కానీ సభను ఇంత అనుభవం ఉన్న వాళ్ళు సభను అడ్డుకోవడం అనేది చాలా దుర్మార్గం అని నేను ఒక్క కోటేజ్ అధ్యక్ష. టూరిజానికి సంబంధించి మాట్లాడాలంటే సెయింట్ అగస్టిన్ సంబంధించిన ఒక కోటేషన్ చెప్తాను అధ్యక్ష. ద వరల్డ్ ఈజ్ ఎ బుక్ అండ్ దోస్ హూ డు నాట్ ట్రావెల్ రీడ్ ఓన్లీ one page. That is Saint Augustine. We travel not to escape life, but for life not to escape us. Tourism is a driver of peace, prosperity and mutual understanding. అంతేకాదు అధ్యక్ష, పర్యటన అంటే అధ్యక్ష ఒక సాంస్కృతిక అన్వేషణ, సంపూర్ణ జీవన అనుభవ వీక్షణ అధ్యక్ష. అట్లాగే పర్యటనం అంటే సృష్టిలోని అందాలతో మమేకం, మనిషిలోని అంతర్గత ప్రపంచంలోకి ప్రయాణం చేయడం. ఎందుకు చెప్తారు అధ్యక్ష? నా కోసం కాదు, వాళ్ళ కోసం కాదు. అలా రాష్ట్రంలో రాష్ట్ర ఆర్థిక స్థితి దిగజార్చింది వాళ్ళే. ఇదే గౌరవ సభ్యులు హరీష్ రావు గారు ఏం మాట్లాడారు అధ్యక్ష? బంగారు పల్లెల్లో అధికారం అప్పచెప్పని మాట్లాడింది అధ్యక్ష. బంగారు పల్లెల్లో ఏమన్నా తీసుస్తే అప్పుల కుప్ప చిప్ప చేతికి ఇచ్చిపోయింది అధ్యక్ష. దాన్ని పెంచాలని, ఆ పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని ఆలోచనతోటి ఈ రోజున టూరిజం గురించి ఈ యొక్క షార్టేజ్ పెడతా ఉంటే ఈ విధంగా
ఈ విధంగా అడ్డగించడం కరెక్ట్ కాదు. నేను గౌరవ సభ్యులకు వినమ్రంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మిగతా అంశాలు ఉంటే స్పీకర్ గారు పర్మిషన్ ఇస్తా ఉన్నారు. అధ్యక్ష ఒకటే అధ్యక్ష, అందుకనే ఈ సందర్భంలో హరీష్ రావు గారు పర్యాటకం అంటే వినోదం కోసం ప్రయాణం చేయడం అని అధ్యక్ష, హరీష్ రావు గారు పర్యాటకం అంటే వినోదం కోసం ప్రయాణం చేయడం అని క్లుప్తంగా చెప్పవచ్చు. పర్యాటక రంగం కేవలం ఆదాయ వనరు మాత్రమే కాదు, మన వారసత్వం, ప్రాచీన సంస్కృతి, సాంప్రదాయాలను తిరిగి మన కళ్ళ ముందు ఆవిష్కృతం చేస్తుంది. అట్లాగే అధ్యక్ష, చరిత్ర సంస్కృతిని తెలుసుకోవాలంటే పఠనాభిరుచే కాదు, పర్యాటక ఆసక్తి కూడా కావాలి. అట్లాగే ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలో పర్యాటక రంగం